అవంతి నగరమును రాజశేఖరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు యువకుడు. అతని మంత్రి, సైన్యాధిపతి కూడా యువకులే. అతనికి వృద్ధులంటే కోపం. వయసు పైబడిన వారు పని చేయలేరు. ఊరికే సలహాలు మాత్రం ఇస్తుంటారు. యువకుల దారికి అడ్డొస్తుంటారు. సైన్యంలో, యుద్ధంలో చేయలేరు. కొంతకాలానికి తమ పనులు కూడా తాము చేసుకోలేరు. కావున వాళ్ళు జీవించుట అనవసరం అనుకున్నాడు. అతనికి రాజ్యంలో వృద్ధులు లేకపోతే యువకుల ఆధ్వర్యంలో రాజ్యం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనుకున్నాడు. ఈ విషయం గురించి తన మంత్రి తదితరులతో సమావేశం జరిపాడు. వారు కూడా రాజు మాటలతో ఏకాభివించారు. అప్పుడు రాజు తన రాజ్యంలో 80 సంవత్సరాలు నిండిన వారు జీవించి ఉండొద్దని, అలా ఉంటే ఆ ఇంటివారు శిక్షార్హులవుతారని ప్రకటించాడు. రాజాజ్ఞ ప్రకారం ఆ రాజ్యంలో అనేక మంది వృద్ధులు చంపబడ్డారు. వారితో పాటు విజ్ఞానం కూడా అంతరించింది. ఆ రాజ్యంలో ఒక పల్లెలో రాఘవ అనే యువ రైతు ఉన్నాడు. అతనికి వృద్ధుడైన తండ్రి ఉన్నాడు. రాజు ప్రకటన విని తన తండ్రిని ఇంటిలోనే దాచాడు. అతనికి తన తండ్రిపై గౌరవం, అభిమానం ఉన్నాయి. అందుకనే అతడు రాజాజ్ఞను పాటించలేదు. 2 సంవత్సరాలు గడిచాయి. రాజ్యంలో వర్షాలు పడలేదు. నదులు, కాలువలు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. తీవ్రమైన కరువు వచ్చింది. దేశంలో ఉన్న ఆహార నిల్వలన్నీ కచ్చయ్యాయి. ఆహారపు కొరత ఏర్పడింది. రాజు నుండి ప్రజల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. ఆహారం లేక చాలామంది నీరసించిపోయారు, బలహీనపడ్డారు. కొద్ది రోజుల తర్వాత అదృష్టం వలన వర్షాలు కురిశాయి. పంట పండించుకోవడానికి అనువగు సమయం వచ్చింది. కానీ నాటడానికి విత్తనాలు లేవు. దాని వలన ఎవరూ ఏమీ పండించలేకపోతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు వ్యవసాయం చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నా ఎవరూ వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి వలన రాఘవ కూడా చింతించసాగాడు. రాఘవ తండ్రి రాఘవ బాధపడుతున్నాడని గ్రహించాడు. ఒకరోజు రాఘవను దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా, ఈ మధ్య నీవు దిగులుగా ఉంటున్నావు. నీలో ఉత్సాహం ఉండడం లేదు. ఎందుకని? నీకేమైనా ఆపద కలగబోతుందా? నా వలన నీవేమైనా చిక్కుల్లో పడుతున్నావా అని అడిగాడు. అబ్బే, అదేం లేదు అని రాఘవ దాటవేయబోయాడు. కానీ అతని తండ్రి మాత్రం బలవంతం చేశాడు. అప్పుడు రాఘవ రాజ్యం యొక్క పరిస్థితిని తెలిపాడు. రాఘవ తండ్రి ఆలోచించి, నాయనా, నీకొక ఉపాయం చెబుతాను. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మన ఇంటి ముందు దారిలో నాగలితో దున్ను అని చెప్పాడు. రాఘవ తండ్రి చెప్పినట్టే చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆశ్చర్యంగా అక్కడ మొక్కలు మొలిచాయి. ధాన్యం మొలికెత్తింది. చిక్కుడు తీగలు వచ్చాయి. మినుములు, పెసలు పైరు పెరిగింది. టమాటా చెట్లు కూడా మొలిచాయి. ఆ గ్రామంలో వారందరూ ఆశ్చర్యపోయారు. రాఘవ తెలివితేటలను మెచ్చుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాజుకు తెలిసింది. రాజు తన సైనికులను పంపి రాఘవను తన వద్దకు తెప్పించుకున్నాడు. రాజ్యంలో విత్తనం దొరకక అందరూ బాధపడుతుంటే నీవు ఇన్ని రకాల పంటలను ఒకేసారి ఎలా పండించావు? నీకు విత్తనాలు ఎలా దొరికాయి అని అడిగాడు. అప్పుడు రాఘవ, నా వద్ద విత్తనాలు లేవు. నేను మా ఇంటి పక్కన దారిలో నాగలితో దున్నాను. అక్కడే మొక్కలు మొలిచాయి అన్నాడు. బాట పక్కన భూమిలో విత్తనాలుంటాయని నీకెలా తెలుసు? ఇంకా ఎక్కడెక్కడ విత్తనాలు దొరుకుతాయి చెప్పు అని అడిగాడు రాజు. రాఘవ తడబడ్డాడు. నిజం చెప్పక తప్పలేదు. రాజా, ఇది నా ఆలోచన కాదు, మా తండ్రిది అన్నాడు. సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాఘవ ధైర్యం తెచ్చుకొని, రాజా, మీరు వయసు వచ్చిన వారు శారీరక శ్రమ చేయలేరనే నెపంతో వారిని చంపించేశారు. కానీ వారంతా యువకులుగా ఉన్నప్పుడు శ్రమించారు. బాలురుగా ఉన్న మనల్ని పెంచి పెద్ద చేశారు. మనం యువకులమైనప్పుడు శ్రమించి ఆ వృద్ధులకు విశ్రాంతి ఇవ్వడం ధర్మం. అది కాక వృద్ధులు అనుభవం పొందినవారు, అనేక విషయాలు తెలిసిన వారై ఉంటారు. యువకులమైన మనం వారి అనుభవాన్ని ఉపయోగించుకొని మన లక్ష్యాన్ని సులభంగా సాధించుకోవచ్చు. ప్రస్తుతం కరువు వచ్చి ప్రజలందరూ ఆకలితో అలమటిస్తుంటే ఏమీ చేయలేకపోయాము. ఇంతమంది బలవంతులు, శ్రమ చేసే శక్తిగల వారు ఉండి తిండి గింజలు సంపాదించుకోలేకపోయాము.
కనీసం వ్యవసాయం చేయటానికి, నాటటానికి విత్తనాలు అవసరమని, వాటిని దాచుకోవాలని మనకు తట్టలేదు. అందుకు ఎలాంటి శిక్షను మనం అనుభవిస్తున్నామో తెలుసు కదా అన్నాడు. రాఘవ మాటలు విన్న రాజుకు ఏమాత్రం కోపం రాలేదు. తాను తెలివి తక్కువగా ప్రవర్తించానని తెలుసుకున్నాడు. రాఘవ తండ్రిని పిలిపించాడు. ఆయనని బాట ప్రక్కన దున్నమని ఎందుకు చెప్పారు? అక్కడ విత్తనాలుంటాయని ఎలా తెలుసు అన్నారు. అప్పుడు రాఘవ తండ్రి, రాజా, చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చునే కంటే చిన్న కొవ్వొత్తిని వెలిగించి చీకటిని కొద్దిగైనా పారద్రోలటం మేలని పెద్దలంటారు. అందుకని నేను కూడా ఒక ఆలోచన చేశాను. బాట వెంబడి ఎడ్ల బండ్లపై ధాన్యం, తృణధాన్యం, కూరగాయలు తీసుకొని వెళ్తున్నప్పుడు వాటిలో కొన్నైనా బాట ప్రక్కన భూమిపై పడడం సహజం కదా. అందుకని అక్కడ విత్తనాలు ఉండి ఉంటాయని ఆలోచించాను అన్నాడు. రాజు రాఘవ తండ్రిని మెచ్చుకొని ఆయనను తన సలహాదారునిగా నియమించుకున్నాడు. ఆనాటి నుండి రాజ్యంలో వృద్ధులను చంపడం ఆగిపోయింది.